Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వింగ్స్ ఆఫ్ అష్యూరెన్స్ పిల్లర్స్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే మొన్న అయిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్. ఏవియేషన్ సేఫ్టీ అనే టాపిక్ ని మనం ఈ రోజు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్ లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే GS3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 2లో జాగ్రఫీ అనే సెగ్మెంట్లో ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. టీజీపీఎస్సీలో గ్రూప్ 1 పేపర్ 5లో ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సెగ్మెంట్లో మనకి న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఒకటి ఉంది, అక్కడ కవర్ అవుతుంది. ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. యాజ్ యూజువల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ ప్రమోట్స్ ద ఎయిర్ సేఫ్టీ వరల్డ్ వైడ్? ఆప్షన్స్ ఏంటి? కిగాలి కన్వెన్షన్, మాంట్రియల్ కన్వెన్షన్, చికాగో కన్వెన్షన్, నైరోబీ కన్వెన్షన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. ఈ టాపిక్ని మనం ఇలా సబ్ సెక్షన్స్లో నేర్చుకుందాం. మేజర్ ఏవియేషన్ సేఫ్టీ కన్సర్న్స్, కీ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏవియేషన్ సేఫ్టీ, ఇనిషియేటివ్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్ ఇండియా, సమ్ గ్లోబల్ ప్రాక్టీసెస్. మేజర్ ఏవియేషన్ సేఫ్టీ కన్సర్న్స్, అసలు మేజర్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, ప్రైమరీ రీజన్స్ ఏంటి, అందులో కొన్ని మనం చూద్దాం. రన్వే సేఫ్టీ ఇష్యూస్. రన్వే సేఫ్టీ ఇష్యూస్ జనరలీ మనకి ల్యాండింగ్ టైంలోనైనా ఆర్ టేక్ ఆఫ్ టైంలోనైనా అవుతాయి అన్నమాట. అండ్ మెజారిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్, 50% ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ దీని మూల అవుతున్నాయని చాలా రిపోర్ట్స్ కూడా మనకి తెలుపుతున్నాయి. అలాగే మనకి 2024లో అయిన గోవా మనోహర్ ఎయిర్పోర్ట్లో అయిన ఇన్సిడెంట్ కూడా ఈ రన్వే సేఫ్టీ ఇష్యూ వల్ల అయిన ఒక వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అన్నమాట. బర్డ్ స్ట్రైక్. బర్డ్ స్ట్రైక్ అంటే ఏం లేదు, బర్డ్స్ వచ్చి ఏరోప్లేన్ని స్ట్రైక్ చేయడం. ఓకే, ఇది మేజర్లీ ఎందుకు, ఏ కారణాల వల్ల అవుతుందంటే పోర్ మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అక్కడ దగ్గర ఉన్న వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ పోర్గా ఉంటే వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ ఫిల్స్ అయినా ఉన్నా. ఓకే, బేసిక్లీ ఇవి ఈ రీజన్స్. ఈ బర్డ్ స్ట్రైక్ వల్ల ఏరోప్లేన్కి ఇంజన్కి డ్యామేజ్ అవుతుంది మేజర్లీ, ఆర్ తర్వాత విండ్షీల్డ్ డ్యామేజ్ అయినా అవుతుంది. ఈ రెండిటి వల్ల మనకి ఏరోప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మొన్న అయిన మనకి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కూడా ప్రైమా ఫేషియా ఏం చెప్తున్నారంటే ఈ బర్డ్ స్ట్రైక్ వన్ ఆఫ్ ద రీజన్ అని అయి ఉండొచ్చు అని చెప్పి మనకి ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మాన్సూన్ సీజన్ అవ్వడం వల్ల ఆ దగ్గరున్న ప్రాంతంలో ఎక్కువ గ్రాస్ అది పెరిగిందంట. ఆ గ్రాస్ ఇన్సెక్ట్స్ని ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తుంది కదా, సో ఇన్సెక్ట్స్ ఉన్న చోట మనకి బర్డ్స్ వస్తాయి. సో ఇదొక రీజన్గా చెప్పి మనకి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ మనకి ప్రైమా ఫేషియా అనాలిసిస్లో చెప్తున్నారు. పైలట్ ఫెటేగ్. పైలట్ ఫెటేగ్ అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల అయినా ఆర్ ఇన్ఎడిక్వేట్ రెస్ట్, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో పోర్ డెసిషన్ మేకింగ్ వల్ల కూడా వాళ్ళు కొన్ని తప్పుల వల్ల మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. అండ్ నెక్స్ట్ కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరైన్. ఇదేంటంటే ఇక్కడ మిస్జడ్జ్మెంట్ ఆఫ్ పైలట్ మాట. అంటే అక్కడ ఉన్న ల్యాండ్స్కేప్ని పైలట్ మిస్జడ్జ్మెంట్ చేయడం వల్ల ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ని అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్, అంటే లైక్ మేబీ మనకి నార్మల్ రోడ్డు మీద అయినా ఆర్ ఏదైనా మౌంటైన్ని ఢీకొనేటట్టు చేయడం, ఇలాంటి పనులు అవుతాయి అన్నమాట. దాన్నే కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరైన్ అంటారు. ఇది 2023లో నేపాల్లో ఒక ఏరోప్లేన్ క్రాష్ అయింది. సో దానికి ప్రైమరీ రీజన్ ఇది మాట. నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఛాలెంజ్. ఇది ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కంట్రోల్ యూనిట్కి అండ్ తర్వాత పైలట్, ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న పైలట్కి మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చే ఛాలెంజ్ మాట. సో ఈ మిస్కమ్యూనికేషన్ దేనివల్ల వస్తుంది? జనరలీ ఎయిర్ ట్రాఫిక్ పెరగడం వల్ల. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఆర్ మనకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్ డివైజెస్ మాట. ఇది ఇండియాలోని మనకి ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్ డివైజెస్ లేకపోవడం వల్ల ఇలాంటి కేసెస్ మనకి ఎక్కువ అవుతున్నాయి అని మనకి ఈవెన్ పార్లమెంట్లో డిస్కషన్లో వచ్చింది. అండ్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఫ్లైట్. ఇదేంటంటే ప్యూర్లీ టెక్నికల్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల. సో మలేషియన్ ఎయిర్క్రాఫ్ట్ మిస్సింగ్ కేసు ఒకటి అయింది కదా 2014లో. సో దాని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పి. ఇంకొకటి అడ్వర్స్ వెదర్ కండిషన్స్.
ఇదేంటంటే మనకి వెదర్ కండిషన్స్ మారిపోవడం వల్ల, లైక్ థండర్ స్టార్మ్స్ అయినా ఆర్ మనకి ఏంటంటే ఇర్రెగ్యులర్ ఎయిర్ ఫ్లో వల్ల అయినా, ఇక్కడ ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు రీజన్స్ చూసాం కదా. సో ఎయిర్ సేఫ్టీ కోసం మనకి ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి, గ్లోబల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి. ఫస్ట్ మనం గ్లోబల్ ఆర్గనైజేషన్స్ చూద్దాం. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. సో ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అన్నమాట. ఎయిర్లైన్స్ అన్నీ కలిపి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దేని గురించి? ఇండస్ట్రీ స్టాండర్డ్ సెట్ చేసుకోవడానికి. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మాంట్రియల్, కెనడా. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇది ఒక యుఎన్ బాడీ. ఇట్ ఈస్ ద ప్రైమరీ ఆర్గనైజేషన్ అన్నమాట ఏవియేషన్ సేఫ్టీలో. అండ్ ఇది ఏ కన్వెన్షన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది? చికాగో కన్వెన్షన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది ఎయిర్ సేఫ్టీ కన్వెన్షన్గా కూడా అంటాం అన్నమాట. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో 193 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇండియా కూడా పార్ట్ ఆఫ్ ఇట్ మాట. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మాంట్రియల్ అండ్ కెనడా. అండ్ ప్రైమరీ దీని రోల్ ఏంటి? కంప్లీట్ ఎయిర్ నావిగేషన్ స్టాండర్డ్స్ చూసుకుంటుంది అన్నమాట. అంటే కంప్లీట్ ఎయిర్ నావిగేషన్ స్టాండర్డ్స్ అంటే నావిగేషన్, దెన్ కమ్యూనికేషన్, ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఇష్యూస్, అండ్ తర్వాత ఈవెన్ పైలట్ ట్రైనింగ్ స్టాండర్డ్స్, అన్ని విషయాలు అన్నీ చూసుకుంటుంది దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న రెగ్యులేటరీ బాడీ గురించి చూద్దాం. DCGA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్తో డైరెక్ట్గా కొలాబరేట్ అవుతున్న బాడీ మాట. సో దీని ప్రైమరీ రోల్ ఏంటి? ఏవియేషన్ సేఫ్టీ, ఎయిర్ వర్దినెస్ అండ్ లైసెన్సింగ్ చూసుకుంటుంది. మనకి జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి అక్రిడిటేషన్ ఎవరిస్తారంటే వీళ్ళే మాట. ఓకే, నెక్స్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్యాసింజర్ సేఫ్టీ గురించి చూసుకుంటుంది. మనకున్న ఈ CISF ఉంది కదా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇది డైరెక్ట్గా దీనికి రిపోర్ట్ చేస్తుంది. ఓకే, దెన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసుకుంటుంది? ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇది చూసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. దీని ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ప్రైజెస్ ఉంటాయి చూడండి, ఛార్జెస్, దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ గురించి కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. ఇవన్నీ స్పెసిఫిక్గా ఒక ఫంక్షన్ని ఓరియంట్ చేస్తూ వర్క్ చేస్తున్న బాడీస్ మాట. ఇంకొకటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇప్పుడు మొన్న అయింది కదా ప్లేన్ క్రాష్. సో అలాంటప్పుడు ఏదైనా ఒక ఇండిపెండెంట్ బాడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దానికంటూ ఎస్టాబ్లిష్డ్ అయిన బాడీయే ఇది. సో ఇది ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఏదైనా ప్లేన్ క్రాష్ అయితే ఎందువల్ల అయింది, ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, దాని అనాలిసిస్ అంతా వీళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఓకే, దీనికి కూడా ఈ అనాలిసిస్ చేయడానికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అది దేనిది ఫాలో అవుతారంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫాలో అవుతారు. అది ఎక్కడ మెన్షన్ అయ్యి ఉందంటే ICAO NX 13. ఈ పర్టిక్యులర్ ఎనెక్షర్లో మనకి ఇంక్లూడ్ అయింది ఆ ఇన్ఫర్మేషన్. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే వీళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ క్యారీ ఆన్ చేస్తారు. నెక్స్ట్, సో ఇది జనరల్ హైరాకీ మాట. మనకి సివిల్ ఏవియేషన్లో జనరల్ హైరాకీ. మనకి ఫస్ట్ టాప్ ఆఫ్ ద హైరాకీలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది. తర్వాత మనం చూసిన ఈ 4 బాడీస్ ఉన్నాయి. కింద మనకి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, ఎయిర్లైన్స్, CISF అండ్ ఎయిర్పోర్ట్స్, ఇలా మనకి రన్ అవుతూ ఉంటుందన్నమాట మన సివిల్ ఏవియేషన్ సెక్టర్. సో ఇనిషియేషన్స్, అసలు ఏవియేషన్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది? ఫస్ట్ DGCA ఓవర్సైట్ అండ్ ఆడిట్స్. సో రెగ్యులర్గా ఎయిర్ సేఫ్టీ కోసం రెగ్యులర్గా ఆడిట్స్ కండక్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ ఆడిట్స్ ప్రకారం రొటీన్గా ఎయిర్లైన్స్కి, ఎయిర్పోర్ట్స్కి, గ్రౌండ్ హ్యాండ్లింగ్ అన్ని ఫెసిలిటీస్కి ఆడిట్స్ చూస్తూ ఉంటుందన్నమాట. నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్. సో ఇది 2024 నుంచి 2028 వరకు రీసెంట్గా వచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ ఏంటంటే గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్తో అలైన్ అయ్యి ఉంది అన్నమాట. ఈ ప్లాన్ ఎవరు ఇచ్చారు? మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఓకే, సో ఈ ప్లాన్ ప్రకారం మనం కూడా దీనికి అనుగుణంగా ఒక ప్లాన్ని, ఒక పాలసీని మనం డెవలప్ చేసుకున్నాం. దెన్ ఉడాన్ స్కీమ్. ఈ ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి? గవర్నమెంట్ Tier 2 అండ్ Tier 3 సిటీస్లో కూడా కనెక్టివిటీ, రీజనల్ కనెక్టివిటీ త్రూ ఎయిర్పోర్ట్
ఉండాలని చెప్పి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఈ ఉడాన్ స్కీమ్లో ద్వారా మనకి కొత్త ఎయిర్పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి కదా, అందులోని సేఫ్టీ అసెస్మెంట్ కూడా వన్ ఆఫ్ ద ప్రైమరీ క్రైటీరియాగా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెజర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ. నెక్స్ట్, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. సో ఇందాక మనం వన్ ఆఫ్ ద రీజన్ ఏం చూసాము, పైలట్ ఫెటేగ్ చూసాం కదా. పైలట్ ఫెటేగ్ వల్ల కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడానికి రెగ్యులేషన్స్ ఒకటి ఉన్నాయన్నమాట. ఆ రెగ్యులేషన్స్ ఏంటంటే రెస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యారంటీగా ఉండాలని దానికోసం పాస్ చేసిన రెగ్యులేషన్స్. ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ స్ట్రైక్ ప్రివెన్షన్. సో దీనికోసం కూడా 2014లో ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే హెజార్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అట్ ద ఎయిర్పోర్ట్స్. ఓకే, దెన్ గగన్ నావిగేషన్ సిస్టమ్. సో మన నావిగేషన్ యాక్యురసీ అండ్ ల్యాండింగ్ యాక్యురసీస్ పెంచడానికి గగన్ నావిగేషన్ సిస్టమ్ అని ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు కొలాబరేట్ అయ్యి తయారు చేసిన ప్రాజెక్టే ఈ గగన్ నావిగేషన్ సిస్టమ్ అన్నమాట. ఇవే కాకుండా మనం కొన్ని గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఫాలో అయితే మన సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఇంకొంచెం మెరుగుపడుతుంది. ఉదాహరణకి మనకి సింగపూర్లో చాంగి ఎయిర్పోర్ట్లో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. దేనికోసం? రన్వే యాక్సిడెంట్స్ తగ్గించడానికి. అలాగే జపాన్లోని ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడే అవి న్యాచురల్ డిజాస్టర్కి రెసిస్టెంట్గా ఉండేటట్టు బిల్డ్ చేస్తున్నారు. ఉదాహరణకి మనకి కాన్సై ఎయిర్పోర్ట్ ఈస్ బిల్డ్ టు రెసిస్ట్ ఎర్త్క్వేక్ అండ్ సునామీ. అలాగే సౌత్ కొరియాలో ఏంటంటే బర్డ్ స్ట్రైక్స్ని డిటెక్ట్ చేయడానికి, అక్కడ బర్డ్స్ ఉన్నాయో చూడడానికి రేడార్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అండ్ హ్యాబిటెట్ కంట్రోల్ కూడా చేస్తున్నారు అనమాట. సో సౌత్ కొరియా ఈజ్ యూజింగ్ రేడార్స్ టు రెగ్యులేట్ దిస్ బర్డ్ స్ట్రైక్స్. దెన్ నార్వేలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు కస్టమైజ్డ్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఎయిర్ సేఫ్టీ గురించి చేస్తున్నారు. ఈ కస్టమైజ్డ్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అక్కడ టెరైన్ బట్టి సో వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్ని డిజైన్ చేసుకుంటున్నారు అండ్ ట్రైనింగ్ కూడా దానికి తగ్గట్టు ఇస్తున్నారు అన్నమాట. సో ఇలాంటి మెషర్స్ మన ఇండియా కూడా ఇన్కాపరేట్ చేసుకుంటే ఇంకొంచెం బాగా మెరుగుపడుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఏవియేషన్ సేఫ్టీ ఈజ్ అ క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎగ్జామిన్ ద కీ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఏవియేషన్ యాక్సిడెంట్స్ అండ్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ నేషనల్ ఏజెన్సీ ఇన్ అడ్రసింగ్ ఏవియేషన్ సేఫ్టీ. ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.